पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी प्रतिबोधिका भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती भगवद्गीते भवद्वेषिणी ओम पार्थ
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీం. పార్థాయ అర్జునుని కొరకు, పృథకుమారుడైన పార్థుడికి. ప్రతిబోధిత ఉపదేశించబడిన, బోధించబడిన. భగవతా నారాయణేన స్వయం స్వయంగా భగవంతుడైన నారాయణుడి చేత, శ్రీకృష్ణుడి చేత. వ్యాసేన వ్యాసమహర్షి చేత. గ్రథితాం కూర్చబడినది, రచించబడినది. పురాణమునిన పురాతన ముని అయిన. మధ్యే మహాభారతం మహాభారతం మధ్యలో. అద్వైతామృతవర్షిణీం అద్వైతమనే అమృతాన్ని కురిపించేది. భగవతీం దైవస్వరూపిణి అయిన. అష్టాదశాధ్యాయినీం 18 అధ్యాయములు కలిగినది. అంబ ఓ తల్లి. త్వాం నిన్ను, గీతను. అనుసంధధామి ధ్యానిస్తున్నాను, శరణు వేడుకుంటున్నాను. భగవద్గీతే ఓ భగవద్గీత మాత. భవద్వేషిణీం సంసార బంధాలను, జన్మ మృత్యు చక్రాన్ని నశింపజేసేది. ఓ భగవద్గీత మాత, నిన్ను స్వయంగా నారాయణుడే పార్థుడికి బోధించాడు. ప్రాచీన ముని అయిన వ్యాసభగవానుడు నిన్ను మహాభారతం మధ్యలో నిక్షిప్తం చేశాడు. 18 అధ్యాయాలతో విరాజిల్లుతూ అద్వైతమనే అమృతాన్ని మాపై కురిపించే, జనన మరణ రూపమైన ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టే నిన్ను నిరంతరం ధ్యానిస్తున్నాను. ఈ శ్లోకంలో గీతను కేవలం ఒక పుస్తకంగా కాకుండా ఒక తల్లిగా, అంబగా వర్ణించారు. దీని వెనుక ఉన్న గూఢార్థాలు ఇవే. అద్వైతామృతవర్షిణీం ఈ ప్రపంచంలో అశాంతికి కారణం నేను వేరు, దేవుడు వేరు అనే భావన. గీత మనకు అద్వైతాన్ని, అంటే అంతా ఒక్కటే అనే జ్ఞానాన్ని అమృతంలా అందిస్తుంది. అమృతం తాగితే చావు ఉండదు, అలాగే ఈ జ్ఞానం కలిగితే అజ్ఞానానికి చావుంటుంది. మధ్యే మహాభారతం జీవితమనే యుద్ధరంగంలో, కురుక్షేత్రం వంటి కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే మనిషికి అసలైన జ్ఞానం అవసరమవుతుంది. అందుకే గీత మహాభారత యుద్ధం మధ్యలో ఉద్భవించింది. మన కష్టాల మధ్యలో భగవంతుని గొంతుగా గీత వినిపిస్తుంది. భవద్వేషిణీం ఇక్కడ ద్వేషం అంటే కోపం కాదు, నివృత్తి అని అర్థం. మనం మళ్లీ మళ్లీ పుట్టే ఈ సంసార చక్రం నుంచి బయటపడే మార్గాన్ని గీత చూపుతుంది. పార్థాయ ప్రతిబోధితాం అర్జునుడు మనందరికీ ఒక ప్రతినిధి. అర్జునుడికి కలిగిన అశాంతి, అయోమయం మనందరికీ కలుగుతాయి. ఆ స్థితిలో ఉన్న మనల్ని మేల్కొలపడమే ప్రతిబోధితాం గీత యొక్క ఉద్దేశ్యం. గీత యొక్క హృదయం. నీవు వేరు కాదు, నీవే అది. అహం బ్రహ్మాస్మి. భగవద్గీత జీవుడు జ్ఞానం విముక్తి. చదివితే పుస్తకం, అర్థమైతే మార్గం, ఆచరిస్తే మోక్షం. ఈ ప్రయాణం ఆగదు. అనేక రహస్యాలతో, అద్భుతమైన వివరణలతో మనం ముందుకు సాగుదాం. ఎవరైనా నిజమైన గీతా జిజ్ఞాసులు ఉంటే ఈ గ్రూప్లో చేర్పించే ప్రయత్నం చేయండి. ఇది నిస్వార్థమైన సేవ.